బిల్డెలో బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుంచి PRS రెండో విడత ప్రజాశీర్వాద సభలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలను ప్రారంభించనున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. రేపు పాలేరు, మహబూబ్ నగర్, వర్ధనపేటలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. నేటి నుంచి నవంబర్ 9 వరకు 35 సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 100 నియోజకవర్గాల్లో ప్రచార లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ రోజుకు 2-3 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇక రెండో విడతలో రోజుకు దాదాపు 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభల్లో నిర్వహించి శుక్రవారం పాలేరు, మహబూబ్ నగర్, అదేవిధంగా వర్ధనపేటలో శనివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభలో పాల్గొంటారు. ఈ నెల 30న జుక్కల్, బాన్స్వాడ, నారాయణఖేడ్, 31న హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రజాశీర్వాద సభలు జరగనున్నాయి. నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందు, నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, మున్నా, బైంసా, ఆర్మూర్, కోరుట్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు. నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మం, నవంబర్ 6న గద్వాల్, ముక్తల్, నారాయణపేట, నవంబర్ 7వ తేదీన చెన్నూరు, మందని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సీఎం ప్రచార సభలో ప్రసంగించనున్నారు. ఇక నవంబర్ 9వ తేదీన గజ్వేల్ నుంచి ప్రచారంలో పాల్గొంటారు. అదేవిధంగా అదే రోజున కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి PRS రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. రేపు పాలేరు, మహబూబాబాద్, వర్ధనపేటలో ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. నేటి నుంచి నవంబర్ 9 వరకు 35 సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. 100 నియోజకవర్గాల్లో ప్రచారంలో లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ రోజుకు 2-3 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇక రెండో విడతలో రోజుకు దాదాపు 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభలో నిర్వహించి శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్ధనపేటలో, శనివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభలో పాల్గొంటారు. ఈ నెల 30న జుక్కల్, బాన్స్వాడ, నారాయణఖేడ్, 31న హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రజాశీర్వాద సభలు జరగనున్నాయి. నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందు, నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, అదేవిధంగా 3న బైంసా, ఆర్మూర్, కోరట్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు. నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల్, ముక్తల్, నారాయణపేట, 7వ తేదీన చెన్నూరు, మందని, పెద్దపల్లి, 8వ తేదీన సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సీఎం ప్రచార సభలో ప్రసంగించనున్నారు. ఇక నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు కామారెడ్డి బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. సుమారు 2 గంటల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ద్వారా వనపర్తి ఎన్నికల సభకు చేస్తున్నారు. ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఇక్కడ భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. వనపర్తి నియోజకవర్గం నలుమూలల నుంచి, ప్రతి గ్రామం, ప్రతి తండా, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి వార్డు నుంచి మొత్తం భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలి రానున్నారు. మాకు ఇప్పటికి అందిన అంచనా ప్రకారంగా రేపటి సభకు 60,000 దాటిపోతున్నారు. అది ఎంత దాకానైనా పోవచ్చు. అతి భారీ సంఖ్యలో వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఇదే గ్రౌండ్లో వాగ్దానం చేసినటువంటి ప్రతి పని తూచా తప్పకుండా చేయించడం జరిగింది. వారు రోడ్ల విస్తరణకు మాట ఇచ్చినారు, నేను పూర్తి చేయించిన. వారు మెడికల్ కళాశాలకు మాట ఇచ్చినారు, అనుమతి ఇచ్చినారు, నేను కళాశాల కట్టిపించి కళాశాల ప్రారంభం కూడా చేయించినాం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు మాట ఇచ్చినారు, దాన్ని ఏర్పాటు చేయించినాం. నర్సింగ్ కళాశాలకు మాట ఇచ్చినారు, దాన్ని ఏర్పాటు చేసినాం. మాట ఇవ్వనటువంటి ప్రస్తావన